అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా, చాలా రుచిగా తయారయ్యే మన సంప్రదాయ స్వీట్ సేమియా పాయసం అయితే చేసుకోబోతున్నాం. పండగైనా, ప్రత్యేక సందర్భమైనా లేదా ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడైనా, బర్త్‌డేస్ అయినా కూడా వెంటనే రెడీ అయ్యే ఈ రెసిపీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా టేస్టీగా, క్రీమీగా ఎలా చేసుకోవాలో కూడా నేను స్టెప్ బై స్టెప్ మెజర్‌మెంట్స్‌తో సహా మీకు వివరిస్తాను. మరి ఆలస్యం ఎందుకు? వెంటనే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ చేయకుండా రెసిపీలోకైతే వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా అయితే ఒక బానెలు పెట్టుకోవాలి. ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యయితే వేసుకుందాము. ఆ 2 స్పూన్ల నెయ్యి కూడా కొంచెం కరిగిన తర్వాత జీడిపప్పు అనేది వేసి లైట్‌గా వేయించుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. లైట్‌గా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసి లైట్‌గా వేయించుకోవాలి. 2 వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో నేను 2 గ్లాసుల సేమియా అయితే వేస్తున్నాను. చూడండి చిన్న గ్లాస్‌తో వేస్తున్నాను. 2 గ్లాసుల సేమియా అనేది వేసేసి మనం మీడియం లేదా సిమ్‌లో పెట్టేసి లైట్‌గా వేయించుకోవాలి. కొంచెం కలర్ అనేది మనకి చేంజ్ అవ్వాలండి. లైట్ బ్రౌన్ కలర్‌లోకి చేంజ్ అవ్వాలి. కలర్ అనేది చేంజ్ అయింది చూసారా ఇప్పుడు? ఇప్పుడు మనము నేను ఆల్రెడీ మరిగించి పెట్టుకున్నాను పాలనేవి. అర లీటర్ పాలు మరిగించేసి పైన మీగడనేది తీసేసి వేస్తున్నాను. మీగడనేది తీసేసి మొత్తం అర లీటర్ పాలు గూడా వేసేస్తున్నానండి ఇందులోనే. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్‌తో మనం ఏ గ్లాస్‌తో అయితే సేమియా తీసుకున్నామో, అదే గ్లాస్‌తో ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. వాటర్ కూడా యాడ్ చేసి బాగా మనకి సేమియా అనేది ఉడకనివ్వాలి. మనకి ఎక్కువ టైం అనేది పట్టదండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సేమియా అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. చూడండి మంచిగా బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా! మనకి మంచిగా దగ్గరగా ఉడకాలండి. దగ్గరగా ఉడికిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళాలి. బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. చాలా బావుంటుంది స్మెల్ మాత్రం. అంటే మనం పాలనేవి ఎక్కువ వేసాం కదా! చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయొద్దు. ఇప్పుడైతే కొంచెం బాగా దగ్గరికయిపోయింది కదా! దగ్గరికయిన తరువాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఖచ్చితంగా వేయాలి. ఏ స్వీట్‌లోకైనా సరే సాల్ట్ అనేది యాడ్ చేస్తేనే దాని స్వీట్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సాల్ట్ అనేది వేయాలి. ఎక్కువ వేయొద్దు. జస్ట్ చిటికెడు వేస్తే సరిపోతుంది. చూడండి మనకి బాగా దగ్గరైపోయింది కదా! సేమియా అనేది మంచిగా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇంకొంచెం సేపు ఉంచితే గనక మాడిపోతుంది కాబట్టి, మనం ఇప్పుడు స్వీట్‌నయితే యాడ్ చేసేసుకుందాం. మీరు పంచదార అయినా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అయినా వేసుకోవచ్చు. నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను. మనం ఏ గ్లాస్‌తో అయితే సేమియాని తీసుకున్నామో, అదే గ్లాస్‌తో నేను 1:30 గ్లాసు బెల్లం అయితే వేస్తున్నానండి. బెల్లం పౌడర్. బెల్లం పౌడర్‌ని యూజ్ చేస్తున్నాను ఫాస్ట్‌గా అయిపోతుందని. ఈజీగా కలిసిపోతుందని నేనైతే బెల్లం పౌడరు 1 ½ గ్లాస్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు అందులోనే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని, మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా! జీడిపప్పు కిస్మిస్ అనేది వేయించి, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. మన సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని వేడి వేడిగా తింటేనే చాలా బావుంటుంది. లేదంటే ముద్దలాగా అయిపోతుంది. కొంచెం క్రీమీగా ఆ టెక్స్చర్ అనేది చాలా తెలుస్తుందనమాట. కొంచెం వేడి వేడిగా టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. క్రీమీగా. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడతారు. మనం ఏంటంటే మిల్క్ మేడ్ అనేది వేసినట్టుంటుందండి. సేమ్ టు సేమ్ మిల్క్ మేడ్ వేసినట్టుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ట్రై చేసి కమెంట్స్‌లో ఎలా ఉందో తప్పకుండా నాకైతే తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం, మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు థాంక్ యూ.